హీరో గారు ఓసారి చూడండి. సంబంధం రెడీయా? రెడీ మాస్టర్. కెమెరా యాక్షన్. ఎలాగైనా సరే వాళ్ళ డైలాగ్ అదరగొట్టాలి. బయట అయిపోగానే సీనే డైలాగ్ చెప్పు చూద్దాం. ఉండండి సార్, ఒకసారి చూసుకుంటాను. అదేమన్నా పేజీ డైలాగా? ఒక్క డైలాగా కదా, చెప్పు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. ఇదేమన్నా పద్యమా? ఏడుస్తూ చెప్పవయ్యా. సడన్ గా ఏడుపు రమ్మంటే ఎలా వస్తుంది సార్? మరి లెటర్ రాసి తెప్పించనా? డైరెక్టర్ రికమెండ్ చేసి వేషం ఇప్పించారు కదా, నా ముఖాన్ని గుర్తు చేసుకో, ఏడుపు అదే వస్తుంది. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఓరి పిచ్చనా పుత్ర. హలో, సంబంధం ఎవడే సార్? ఆయన ఇంకెక్కడ ఉన్నాడు? పైకి వెళ్ళాడు. ఓరి పిచ్చనా పుత్ర, సాధారణ కడుపు నొప్పికిలా ఆత్మహత్య చేసుకుంటావా? ఏ తప్పనా? స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. తల కిందలుగా దూకుతున్నాడు. బాచి నోట్లోకి రాగానే కిందకి దిగి ఉమ్మేస్తాడు. ఏంటి? ఏం లేదు మాస్టర్, పల్టీ కొడుతుంటే తీగేసుకుంది. అయ్యో, దీనికి ఎందుకు అయ్యా అంటావు? నేనేమనలేదే. సరే పిలువాళ్ళని. రే రండిరా తొందరగా. రండిరా. కట్ కట్ కట్. ఎవరయ్యా వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళే మాస్టర్. రే దించండి రా. ఏంటి? ఎవరా వాళ్ళు? మేమేం ఆడవాళ్ళని మోగజవాళ్ళని హింసించడం లేదే. ఎక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఈలోగా పనిలోకి వచ్చారే అని. తమరు ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారో ఏమో, నా ఆరోగ్యం బాగుండాలి కనుక పనిలోకి వచ్చాను. మరి కడుపు నింపాలి కదా. గంట కొట్టుద్దే. పాట పడుతుందనే కదా నీ ఏకేటే? ఎలా? నీ షూటింగ్ ఆపడానికి రాలేదు, ఆపరేషన్ చేసిన డాక్టర్ని కదా, పేషెంట్ ని చూసిపోదామని వచ్చాను. అన్నా కాస్త చూపించన్నా. నువ్వు నోర్మోయివా. నేనేమన్నా వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్, ఆఫ్టర్ సేల్ సర్వీస్కి వచ్చినట్టు వచ్చారు. రే కాఫీ చెప్పరా. రే అందరూ కాఫీ తిండ్రా. ఒక్కడికే. అన్నకు మాత్రం తిండి. ఏం లేదు, ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్ కి రావాలి. కడుపులో నొప్పా? నాకా? రే కడుపులో కుదరా. అయ్యో, ఏంటిది? కడుపా రాతి బండా? అంటే సపోజ్ వస్తే? సపోజ్ ఏమీ రాదు, నాకేమీ కాదు. ఎందుకో చెప్పనా? ఆటరాడి అన్న. అది కాదు, ఒకవేళ కడుపు నొప్పి వస్తే రాదమ్మా. సినిమా ఫీల్డ్ అందరికీ మద్రాసా వచ్చింది, కానీ అన్నకు రాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు అన్న ముంబైలో ఉన్నాడు. ఓ, సొంటి కాఫీ అన్నకేగా స్పెషల్ గా చేసావా? తమ్ముడు ఓ నిమిషం ఇవిడ వరుమో. ఏంటి చిటికేసి మర్యాద లేకుండా పిలుతున్నావు? నేమన్నా నీ తమ్ముడు? నా మనసుకు పుడిచవడే నా తమ్ముడునదా విళిക്കും. ఓహో, నేను నా మనసుకు నచ్చిన వాళ్ళని చెల్లి అని మాత్రం పిలవను, చెలి అని పిలుస్తాను. నోటి ఎనక కుడికి కొరచ వెళ్ళం తరుము. నీళ్ళు ఇస్తే ఏమిస్తావు? కుడి చెట్టు గ్లాస్ తెరిపి తరుము. పట్టుగా ఓడిపోయి. ఇందా బిజిలరీ వాటర్. ఇందా సుక్క కాఫీ. జీసస్, త్వరగా రా. నువ్వు త్వరగా కాన్సంట్రేట్ చేయి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయాలి. ఎందుకు ఎంత మొత్తుకున్నా నా మాట వింటం లేదే. చెప్తే ఒప్పుకోని తెలిసే సంబంధం తాగే సొంటి కాఫీలో కడుపు నొప్పి మాత్రలు కలిపారు. ఆవిడ నోకు 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 కడ్డా. నోరు మూసుకొని ఊరుకోవా. సొంటి కాఫీ. టాబ్లెట్ వేసుకుని చాలాసేపు అయింది, ఇంకా పని చేయకుండా ఉంటుందా ఏంటి? కాస్త ఫోన్ పెడతావా? నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సూర్య హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం. డ్యూటీ డాక్టర్ ఇంకా రాలేదట. ఓ పేషెంట్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్ట, ఇక్కడ పంపుతామంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో చూడు, ముందు ఎక్స్రే తీయమను. హలో, పేషెంట్ ఎన్న గడిచ్చు? నేను పాపిస్టోడిని. చివరిసారిగా అన్నకు నా చేతోనే సొంటి కాఫీ ఇచ్చాను. జానకి, ఇది మన కేసు. హాస్పిటల్ మారిపోయి. ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అన్ అవర్ ముందు కడుపు నొప్పని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయి ఉండలే. ఎవడే? స్టంట్ పాటేగా. డ్యూటీ డాక్టర్ ఎక్స్రే చూస్తున్నారు. ఎక్స్రే తీసేసారా? గాడ్. అన్నా కడుపులో ఏముందో చెప్పారా అన్నా? ఏంటన్నా అలా చూస్తున్నా?
దీనికి ఎందుకురా ఎడతావు? ఈ టైంలో వచ్చారు కదా, అందుకు వాచ్ చేస్తున్నాను. అయ్యో పోవాం పోవాం పిరికి పోవాం బరు. జరిగింది చెప్పేస్తాను. వద్దు, నువ్వెందుకు అనవసరంగా నా వెనకాల తిరుగుతున్నావు అంటారా? దానికి కారణం ఈ ఎక్స్రే. చైతి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడేం చేస్తారని అడిగితే సరే పెద్ద డాక్టర్ రూమే. సరే మీ ఇష్టం. పర్మిషన్ ఎత్తుందే. కావాలని చేయలేదు, నమ్మండి. వారం నుంచి నిద్ర లేదు. మీరే గుర్తుకొస్తున్నారు. మీకేదో ఎందుకురా నవ్వుతారు? ఆ సైడ్ తలుపు ఉందనుకున్నా. వస్త్రాను డాక్టర్ జాగ్రత్త. రేయ్, మీ కడుపుకి ఏదనైతే అప్పుడు తెలుసుద్రా. ఓ ఫ్రెండ్కి పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు నాకు అన్యాయం చేయకండి. నిందంతా నా మీద ఎత్తనామేంటి? నా చేయి పట్టుకుని దాని చేయి పట్టుకుంది చిన్నతో చేస్తుంది. నా జీవితం మీ చేతిలో ఉంది. అందరూ చూస్తున్నారు. కాస్త అలా వస్తారా? దాచకుండా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఏషియానట్టు ఏంటి సైకిల్ చేస్తున్నా? అలే మణి సొంటి కాఫీ తాగి కడుపు నొప్పి వచ్చి ఎక్స్రే ఎడతారులే. ఆ ఎక్స్రేలో మణి కడుపులో నులి పురుగులు ఉన్నట్టు తెలిసి నీకు పేడిక వెంట అని నా భరణ్యదు. ఏమి భరణి తేవలే అన్నా, నాకు తెలుసు. పెద్ద చెప్పొచ్చాడు. ఆయన రోజుకు 3 సినిమా కంపెనీలకు పనిచేసి 3 బేటాలు తీసుకున్నావు, పర్లేదు. 3 సినిమా కంపెనీలు టిఫిన్ తిన్నది చాలక 6 సొంటి కాఫీ తాగెత్తేట. ఏడన్నా మరి నులు పురుగులు రావేటి? అది సరే, నువ్వు ఇంత పెద్ద డాక్టర్వి నులు పురుగుకు భయపడతావేంటి? లేదు, నా అదృష్టం బయటపడలేదు. పడలేదంటావా? బయటికి రాలేదురా. పురుగులు రాలేదంటావా? అవును. మది ఏషియానట్టు ఇందాకే అడుగుదాం అనుకున్నా. తను బయలుదేరినప్పుడల్లా నువ్వు పో అంటావు. నువ్వేమన్నా హార్నా? అయ్యో పో అంటే మలయాళంలో పోదాం అని అర్థం. మరి హార్న్ కనిపెట్టింది మలయాళం వాళ్ళ? అయ్యో కర్తావే. ఓ ఆయన దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష? నేనెందుకు వాచ్ పెట్టుకుని ఆపరేషన్ చెయ్యాలి? కనీసం నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. జానకి, మత్తు మందు కూడా ఇవ్వకుండా ఆపరేషన్ చేసి వాడి కడుపులో ఉన్న వాచిని బయటికి తీయడానికి ఒకటే దారి, అతన్ని ప్రేమ అనే మత్తులో పడేయటమే. ఏంటి ప్రేమ? నేనా? అతన్నా? ఇంపాసిబుల్. చేసిన తప్పకి జైలు కన్నా వెళ్తాను గాని అది జరగదు. నీ ఎక్స్రేలో ఒక వాచ్ ఉందయ్యా, అది మన డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసి చెప్పారు. అమ్మయ్యా, దిగులు పోయింది లాయరు. 40 లక్షలు నష్టపరిహారం దావా వేసి ఆ జానకి దగ్గర నుంచి గుంజేస్తాను. తొందరపడక ఎస్కేపీ. నా అవస్థ నీకు తెలియదయ్యా లాయరు. ఏమిటి? కడుపులో ఉన్న వాచి బయటకు పోద్దని 4 రోజులుగా బాత్రూమ్కి వెళ్ళలేదు. నువ్వేం దిగులు పడకో, నాకు ఇవన్నీ అలవాటేనయ్యా. ఈ ఫ్రిడ్జ్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, ఈ సోఫా సెట్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెడితే వచ్చిందే, నా పెళ్ళం అయ్యో డెలివరీ ఖర్చు కూడా ఆ విధంగా వచ్చిందేనయ్యా. ఇప్పుడు జాక్ పాటే తగిలింది. రాజీ, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇవ్వలేనండి. అనవసరంగా కడుపులో ఉన్న మహాలక్ష్మిని ఎందుకు బయటికి పంపడం? అమ్మా, భర్తకు తగిన భార్యవి. రేడియో ఆపండి. రేడియోనే పెట్టలేదన్నా. అదేంటి మరి పక్కన గుళ్ళో నుంచి ఏమన్నా వినపడుతుందా? పక్కన గుడి ఎక్కడ ఉంది? హార్బర్ ఉంటేను. హార్బర్లో ఆడని మంత్రాలు వస్తాయట్రా? అదే నేను అనేది. విన్నావు కదా? లేదన్నా, నువ్వేదో కలగానే ఉంటావు. నేను విన్నానరా, నాకు వినపడుతుందిరా. వినిపించినా కనిపించలేదని చెప్పు. ఏయ్ ఇదిగో, నీకు వినపడుతుంది కదా? మరి ఎందుకు రావుగా? సపోర్ట్ కూగానే అంతే. సపోర్ట్ కట్టకూడదురా. గుండెలోనా, గొంతులోనా, చెవులోనా, ముక్కులోనా? ఏంట్రా గొంతు ముక్కు అని? అరే కరెక్ట్ రా, మన ఎంటని అడుగుదాం. ఏ ఇంటికి వెళ్ళి అడుగుదాం? అది కాదురా, మన ఎంటి డాక్టర్. చెవికి సౌండ్ వినిపిస్తుంది డాక్టర్. వినటానికే చెవులు, లేదంటే చెవుడు. ఎన్నిసార్లు వినిపిస్తోంది? తెల్లారు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వినిపిస్తుంది. బ్రాహ్మణులు పాడే సాంగ్ మీకెలా తెలుసు డాక్టర్? వచ్చినప్పటి నుంచి మూలగదిలో ముసలం దగ్గర నువ్వే చెప్పాగా. చెప్పానా? చెప్పలా?
నీకే ప్రాబ్లం లేదు. ఈ చెవిలోని చూస్తే నిజానికి ఆ చెవిలోంచి రోడ్లో వెళ్తున్న ట్రాఫిక్ అంతా కనిపిస్తోంది. హలో జోక్. ఓ అన్నగారిని మంచి మెంటల్ డాక్టర్ చూపించండి. అయ్యో మా అన్నకి మెంటల్ వచ్చిందా? వైజాగ్ నరసింహ అనుగ్రహం వల్ల అన్నగారికి పాట వినిపించింది అంటున్నాను. అన్నగారిని దేవుడు ఆవహించాడయ్యా. విన్నారంట్రా? నేనెంత చెప్పినా అది ఏళాకోళం అనుకున్నారు. వేసుకోండ్రా శాంపలో. డాక్టర్ మీరేంటి మిమ్మల్ని అంటానా? ఈ కూర కుంకలు విన్నారు కాదు, మీరు గనక సౌండ్ విన్నారంటే ఒళ్ళు జలతరెత్త. తప్పకుండా వింటాను. అయ్యయ్యో, ఇప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం అయింది. ఎవరు తప్పుగా మాట్లాడకండ్రా. ఆ అమ్మాయి నాతో అంది మన మధ్య డాక్టర్ పేషెంట్ సంబంధమే అని. దీనికేం చెప్తారా నువ్వు? మనం రోజు బస్సులో వెళ్తున్నావా? ఏ రోజైనా కండక్టర్ బస్సులో మన ఇంటికి వచ్చి ప్యాసింజర్ హౌ ఆర్ యు అని అడిగాడా? ముందు దీనికి సమాధానం చెప్పు. మన సందు బస్సు వచ్చేంత పెద్దది కాదు. మరి అదే ఆ అమ్మ డాక్టర్, ఈ అన్న పేషెంట్. రాత్రి 2 గంటలకి నీ చెయ్యి గుండెల్లో పెట్టుకుని పేషెంటు నువ్వు లేదే నా లైఫ్ లెస్సు అందంట. చెవుల్లో చెట్లు పెట్టకనా నువ్వు? ఏయ్ ఇదేంటి సెట్టా? హనుమంతుడు తులసి తప్పుడు మాటలు మాట్లాడక ఇప్పుడు ఏంటి? ఆ అమ్మాయికి నాకు లవ్ అంటావా? ఏయ్ ఏట్రా గొంతులు ఎత్తనాయి? ఇది జరగదా? ఆ అమ్మాయి డాక్టర్, నేను ఫైటరు. అది చదువుకుంది, నేను చదువుకోనండి. అది మోడర్న్ది, నేను ఆటోడిని. అది ఏట్రా నువ్వు వాడితో కలిసి అంతపడుతున్నా? ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని నట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోటి నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టు ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతుంట మీరు. అయ్యయ్యో ఏటండి నేను అన్నట్టే చేతిలో నవ్వులతో నోట్లో బొక్కేతో రండి. ఉండండి. ఎందుకు వచ్చావండి? హ్యాపీ బర్త్డే.